అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అంగారక సంకష్టహర చతుర్థి రోజు గణపతిని ఏ విధంగా పూజించడం ద్వారా అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి గణపతికి ఎంతో ప్రియమైన రోజు. సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైందని పురాణ గ్రంథాల్లో చెప్పారు. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాన్ని చేస్తే గణపతి సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. ఆ పూజ ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత 21 జిల్లేడాకులు పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి. గణపతికి 21 సంఖ్య చాలా ఇష్టం కాబట్టి, గణపతికి జిల్లేడాకులు కూడా ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి 21 జిల్లేడాకులు పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి. ఆ 21 జిల్లేడాకులకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ 21 జిల్లేడాకుల మధ్యలో ఎరుపు రంగు వస్త్రం మీద శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి జిల్లేడు పూల మాలికను శ్వేతార్క గణపతి విగ్రహానికి అలంకరించాలి. ఆ తర్వాత జిల్లేడు పూలతో శ్వేతార్క గణపతికి పూజ చేస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత గణపతి ప్రీతి కోసం ఉండ్రాళ్ళు నివేదన చేయాలి, లేదా బెల్లం ముక్క నివేదన చేయాలి. ఇలా మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి, అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్వేతార్క గణపతిని పూజించడం ద్వారా జీవితంలో ఆకస్మికంగా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అన్ని రకాలైన విఘ్నాలను తొలగింపజేసుకుని గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి, అంగారక సంకష్టహర చతుర్థి కాబట్టి దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి కుంకుమ కలిపిన నీటితో గణపతి విగ్రహానికి అభిషేకం చేయించుకోండి. అలా చేయించుకున్నట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దేవాలయంలో కూడా ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం, ఎర్రటి పూల మాలికలు గణపతికి సమర్పించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.